హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో గోవాలో డే 2 ఏం చేసామో చూడండి. ఫస్ట్ అయితే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము. మేము వెళ్ళేసరికి ఒక 11 అట్లా అయింది టైం అయితే. ఎక్కడికి వెళ్తున్నాం గాయస్? రోజా ఏడును ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్. ఏ బీచ్? అంజునా బీచ్కి వెళ్తున్నాం గాయస్. రండి రండి. సో డే 2 అయితే మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాము అంజునా బీచ్కి. బయట అయితే మా కోసం కుక్కలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. మా హస్బెండ్ అయితే ఏం కాదు గేట్ తీయండి అని చెప్తే ఇంకా మెల్ల భార్గవ్ అయితే గేట్ తీసిండు. ఆ డాగ్స్ అయితే అక్కడే తిరుగుతుండే. మాకేమో భయం అవుతుంది అవి ఏడగరుస్తాయా అని. మాకైతే ఫస్ట్ డే భయం అయిపోయి మేమందరం అయితే కార్లో కూర్చున్నాము. భార్గవ్ ఒక్కడే వెళ్ళి గేట్ అయితే తీసిండు. ఇంకా మా వాళ్ళు చూస్తున్నారా కుక్కలు ఉన్నాయా పోయినాయా అని. ఇంకా కుక్కలు అయితే అక్కడనే ఉన్నాయి. ఇంకా లేచిన వెంటనే అందరికైతే ఆకలి అవుతుంది, ఎప్పుడు పోయి తినాలా అన్నట్టుంది. బట్ ఇంకా మేమైతే అన్ని చూస్తున్నాం అనమాట. టిఫిన్స్ ఎక్కడ అమ్ముతారని మాకైతే ఎక్కడ కనిపించట్లేవు. చాలా షాప్స్ క్లోజ్ చేసేసారు టిఫిన్ సెంటర్వి. మాకైతే ఎక్కడ కనిపించట్లే అని వెతుకుతూ ఉన్నాం అనమాట. ఇంకెక్కడ కనిపిస్తుందా ఎక్కడ కనిపిస్తుందా అని. ఎందుకంటే అందరికి అంతగానో ఆకలి అవుతుంది. ఫైనల్లీ ఒక చిన్న షటర్లో అయితే ఇంకా మాకైతే కనిపించింది టిఫిన్స్, మ్యాగీ ఇవన్నీ అమ్ముతారు. ఇంకా సరే అని ఇక్కడికి వచ్చేసినాము. సో ఇక్కడికి వచ్చేసి ఇంకేమేమి ఉన్నాయా అని ఇంకా కనుక్కుంటారు మా వాళ్ళైతే. ఇంకా అందరం అయితే ఎవరికి కావాల్సినవి వాళ్ళమైతే ఆర్డర్ చేసుకున్నాము. టిఫిన్ షాప్ అయిన అయితే చాలాసేపు వెయిట్ చేయించిండు మమ్మల్ని అయితే. ఇంకా మేమైతే చాలాసేపు వెయిట్ చేసినాము. ఫైనల్లీ మాకు కావాల్సినవి అయితే వచ్చినాయి. ఇంకా కొంతమంది అయితే రాలేదు. అందరం సేమ్ టిఫిన్ కాకుండా అందరం ఒక్కొక్క డిఫరెంట్ టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో దట్ అందరు టిఫిన్స్ అయితే టేస్ట్ చేయొచ్చు అండ్ ఏ టిఫిన్ బాగుందో కూడా తెలుసుకోవచ్చు అని. ఫస్ట్ అయితే పూరి పరోటా అయితే తీసుకొని వచ్చిండు. రెండు అయితే చాలా బాగున్నాయి. పూరి బాగుంది, పరోటా కూడా బాగుంది. పూరికి ఇంకా పరోటా కర్రీ ఎట్లుందంటే మనకి పానీపూరి చాట్ కి మనకి వస్తుంది కదా, సేమ్ అట్లుందనమాట. టేస్ట్ కూడా మంచిగా ఉంది. అంటే యావరేజ్ గా అయితే ఏం లేదు, చాలా బాగుంది, నచ్చింది మా అందరికి. ఇంకా టిఫిన్స్ తిన్నాక మళ్ళీ మ్యాగీ కూడా తినాలనిపించి మ్యాగీ కూడా తినేసినాము. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా నార్మల్ గా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా టీ తాగడం అందరికి అలవాటు కదా, టిఫిన్స్ తిన్న వెంటనే టిఫిన్స్ ముందు. ఇంకా వాళ్ళందరూ అయితే ఇంకా చాయ్ తాగిర్రు. ఇంకా నేనైతే మ్యాగీ తినేసి అంజునా బీచ్కి అయితే వెళ్తున్నాము. అంజునా బీచ్ మా రూమ్ నుంచి ఒక 45 మినిట్స్ అట్లా పట్టింది టైం అంతే మాకు. సో ఫైనలీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ అయితే పార్కింగ్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. అంజునా బీచ్ వచ్చినాము. అంజునా బీచ్ కదా. నెక్స్ట్ ఏంటి? మనం ఇప్పుడు గోవాకి వచ్చాం కాబట్టి, ఆల్రెడీ గోవాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు గోవా తిందాం. ఓకే, గోవాకి వచ్చినా కాబట్టి గోవా తింటాం. సో గోవాకి వచ్చినాం కాబట్టి గోవా తిందామంటున్నాం మా ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ జామ పండ్లు అమ్ముతారు. సో జామ పండు తిందామని తీసుకుంటున్నాం. గోవాకి వచ్చిన కాబట్టి గోవా తింటున్నా అంటున్నావు కదా, ఆయన ఏమంటుంది తెలుసా అనిల్? గోవాకి వచ్చినావు కాబట్టి సాగర్ తిను, గోవా ఎందుకు తింటామంట. సో ఇక్కడ జామ పండ్లు అమ్ముతున్నారని ఇంకా జామ పండ్లు అయితే తీసుకుంటున్నాము. అండ్ ఒకటి వచ్చేసి 50 రూపీస్ అంట. ఇంకా సర్లే వచ్చినప్పుడు ఇక తిందామని ఇంకా అందరికి తినబుద్ధి అవుతుందని ఇక తీసుకున్నాము. ఇంకా మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే ఇంకా ఆయన అర్థం చేసుకుని మీరు తెలుగు వాళ్ళ అని అడిగారు. అవునని చెప్పినాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే మీకు తెలుగు వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్తుండే ఆయన. మేబీ ఆయన కూడా తెలుగు అయిననేమో, లేదంటే తెలుగు కొంచెం నేర్చుకుని ఉండేమో. మా మమ్మీ వాళ్ళకి చెట్టు ఉంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇంకా మేము కొనుక్కోకపోతుండే అనమాట. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చెట్టు ఉంది. సో మేము అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక మంచిగా తింటుండే. ఇక్కడ 50 రూపాయలు అనేసరికి వామ్మో, ఒక్క జాంపండు 50 రూపాయలు అని షాక్ అయినాము. ఇంకా మెల్లగా నడుచుకుంటూ మేమైతే ఇంకా అంజునా బీచ్కి అయితే వచ్చేసినాము. పార్కింగ్ అయితే ఒక దగ్గర పెట్టేసి ఇంకా మేమైతే ఇట్లా మెల్లగా నడుచుకుంటూ వచ్చినాం అనమాట. ఇంకా ఇక్కడ గల్లీలాగా ఉంది కదా, ఇంట్లోకెళ్ళి పోతున్నాము. ఏదో ఊరికి వచ్చిన లాగా అనిపించింది. ఊర్లలో ఇట్లనే ఉంటది కదా మనకి, ఇంకా అదే ఫీల్ వచ్చింది అనమాట నాకైతే ఇట్లకెళ్ళి నడుచుకుంటూ పోతుంటే. నాతో పాటు మీరు అందరికి ఇట్లా చూడండి అంజునా బీచ్ ఎట్లుందో. బీచ్ వ్యూ మాత్రం ఇట్లుంది. ఇంకా లైవ్ గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ప్రశాంతంగా ఉంటది. ఇంకా మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్ లవ అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుండు బీచ్ వ్యూలో అయితే. ఇంకా మేము కూడా కొద్దిసేపు అయితే ఇంకా పైనుంచి చూసి తర్వాత ఇంకా కొంచెం కిందికి దిగి ఇంకా బీచ్లోకి అయితే వెళ్తున్నాము. ఆ వాటర్ అయితే సడన్గా వచ్చేస్తున్నాయి, సడన్గా వెళ్ళిపోతున్నాయి. మనం మూవ్ అస్సలు అవ్వద్దు అనమాట. వాటర్ వస్తున్న టైంలో మనం ఎక్కడ ఉన్నామో అక్కడే అట్లనే నించోవాలి. సో దట్ మనము అక్కడే మంచిగా సేఫ్గా ఉంటాము. ఇట్లా మనం కదులుతూ ఉన్నాం అనుకో వాటర్ వచ్చిన టైంలో, మనం ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళినట్టు వెనకకి వెళ్ళినట్టు ఇట్లా పడిపోతాము. అందుకని వాటర్ వచ్చిన టైంలో అట్లనే నించోవాలి. ఇంకా వాటరే రివర్స్ వెళ్ళిపోతాయి మళ్ళీ. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా ఫోటోలు ఎవరు ఉంటారు కదా వాళ్ళతోనైతే ఫోటోలు కూడా దింపించుకున్నాము. ఇంకా అందరు కూడా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే తీస్తుండు. నువ్వు కొనవా? నువ్వు పైసనే
వెళ్ళే దారిలో ఇంకా చాలా షాప్సే కనిపించినాయి మాకు. ఇంకా ఏదన్నా ఒకటి కొందాం అన్నట్టు ఇంకా అన్ని చూస్తున్నా. ఒక్కొక్క బ్యాండ్ వచ్చేసి 100, 150 అంట. టూ మచ్ అనిపించింది. అంత వర్త్ అయితే కాదు, అన్ని పైసలు అయితే పెట్టలేము. ఇంకా చూస్తున్నాం అనమాట, ఇంకా కొందాం అన్నట్టు. ఇంకా మా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఏదో కొన్ని కొన్ని కొన్నాం అంతే. షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని అయితే చూసినాము. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా బ్యాండ్స్ ఇట్లా కొన్నారు. మళ్ళీ అటు నుంచి నడుచుకుంటూ పోతుంటే ఇంకో షాప్ అయితే కనిపించింది. ఏంది ఇది వెరైటీగా ఉందా అని చూసిన. మంచిగా మిర్రర్ ఇంకా దువ్వెనైతే ఇచ్చిర్రు ఇండ్ల. కొంచెం ఓల్డ్ మోడల్లో ఉందన్నమాట. అసలు మంచిగా అనిపించింది చూడడానికి. అంటే ఏదో పాత కాలం దానిలా ఉందన్నమాట. అది అద్దము ఇంకా దువ్వెన మంచిగా అనిపించగా చూసిన. ఇంకా వాళ్ళు చెప్పే రేటుకి చూస్తే వద్దులే అని చెప్పి అడబెట్టిన. 650 550 అంజునా బీచ్ దగ్గర షాపింగ్ అయిపోయినాక మేమైతే వెగటార్ బీచ్కి అయితే వచ్చినాము. ఇది కూడా అక్కడ పక్కనే అనమాట, మరి ఎక్కువ దూరం కూడా ఏం కాదు. వెగటార్ బీచ్ వచ్చేసి ఇట్లుంటది అనమాట. మీరు కూడా చూడండి ఎట్లుందో. నేను ఒక్కదాన్నే చూస్తే ఎట్లా, మీరు కూడా చూడాలి కదా, అందుకని మీకోసమే వీడియో తీసిన. ఇంకా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఈ రాళ్ళ మీద ఏడబడతామా అన్నట్టు ఉంటుంది. ఇంకా వాటర్ కూడా సడన్గా వచ్చేస్తున్నాయి. సో చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా పాకురు బట్టి ఉందన్నమాట ఈ రాళ్ళకి, అందుకనే జారుతుంది. సో సేఫ్గా వెళ్ళడం కూడా మనం చూసుకోవాలి. వన్ టూ త్రీ ఇటు మళ్ళీ 1 2 3 ఇటు. వర్షం పడుతుందని వీళ్ళు ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా చూసిరు కదా మా ఫ్రెండ్స్, కొంచెం కూడా టైం వేస్ట్ చేయొద్దని రీల్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు అనమాట ఎట్లా చేయాలని. బట్ పర్ఫెక్ట్ రీల్ అయితే మేము చేయలేదు. వెగటార్ బీచ్లో అయితే మరీ ఎక్కువ సేపు అయితే లేము, ఒక 45 minutes దాకా ఉన్నాం అంతే. ఎందుకంటే మేము ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాలన్నట్టు మేము ఎక్కువ సేపు లేము. అండ్ వర్షం కూడా పడుతుంది చూడండి. మేము వెగటార్ బీచ్లో ఉన్నప్పుడు ఒక 5 minutes అట్లా పడ్డది. తర్వాత వర్షం మొత్తం పోయింది. ఇంకా కొద్దిసేపు అయితే ఉండి మేమైతే మళ్ళీ వేరే దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా డ్రైవింగ్ అయితే మా హస్బెండే చేస్తుండు, ఎందుకంటే ఆయనకు డ్రైవ్ చేయడం ఇష్టము. అండ్ ఇంకా మాకు కూడా చాలా నమ్మకం అనమాట, ఆయన డ్రైవ్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆయనే డ్రైవ్ చేస్తాడు. ఇంకా వెళ్ళే దారిలో చూడండి వ్యూ అసలు ఎంత బాగుందో. నాకు ఇదంతా చూస్తే ఏదో కేరళ ఫీల్, ఇంకా పల్లెటూరు ఫీల్ అయితే వస్తుంది అనమాట ఇదంతా చూస్తుంటే. మీరు కూడా చూడండి ఎట్లుందో. మేమైతే ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఇంకెవరికి ఆకలి కూడా కాలేదు, ఎందుకంటే మేము తినడమే కొంచెం లేట్గా తిన్నాం కదా టిఫిన్. ఇంకెవరికి ఆకలి కాలేదని ఇంకా మొత్తం అయితే తిరుగుతున్నాము ఇంకేమేం ప్లేసెస్ ఉన్నాయని. మాకైతే వ్యూ అయితే చాలా నచ్చింది. ఇంకా అన్ని మొత్తం చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ అయితే చూస్తున్నాం అనమాట మేము వెళ్ళే దారిలో అయితే. అండ్ వాళ్ళ ఇల్లులు ఎట్లున్నాయి, ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు అని మొత్తం చూస్తున్నాము. చూడండి మీరే వాళ్ళ హట్స్ ఎట్లున్నాయో. మనకి చర్చిలు కూడా బాగానే కనిపిస్తాయి, వెళ్ళే దారిలో బాగానే ఉంటాయి చర్చిలు కూడా. మోస్ట్లీ అందరు క్రిస్టియన్సే ఉండేటట్టు ఉన్నారు ఇక్కడ, అంటే మాకు అనిపించింది అట్లా. ఇంకా మేము చూస్తున్నాం కదా అక్కడ చాలా ప్లేసెస్ లో అయితే ఇట్లా క్రిస్టియన్స్ లాగానే ఉన్నారు అందరూ. వాళ్ళ హోమ్స్ వాళ్ళు, అంటే ఇంకా అక్కడ మేబీ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటుండొచ్చు, మాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. సో నాకు తెలిసినంత అయితే చెప్తున్నా. ఇంకా ఫ్రెండ్స్ అందరం ఇట్లా మెల్లగా మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే పారా రోడ్కి అయితే వచ్చేసినాము. పారా రోడ్ అంటారు, చాలా మంది ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటారు కదా, ఇదే రోడ్ అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సైడ్ అయితే కార్ ఆపొద్దు. కార్ అయితే కార్ పార్కింగ్లోనే ఆపాలి. ఒకవేళ ఆపినామనుకో మనకి డెఫినెట్గా ఫైన్ పడుతుంది. అందుకని కార్ అయితే కార్ పార్కింగ్లో ఆపాలి. మేమైతే ఫస్ట్ ఆపొద్దులే అన్నట్టు ఇంకా జస్ట్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళినాము. బట్ ఫొటోస్ దిగుదామని ఇంకా అందరం అనుకొని ఇంకా మళ్ళీ కార్ పార్కింగ్లో పెట్టేసి మళ్ళీ వెళ్తున్నాము. మేము ఎక్కడికి వచ్చామంటే పారా రోడ్కి వచ్చాము. పారా నడురా, ముందుకు నడురా. పారా పారా మేము పారా రోడ్కి వచ్చాం. పారా రోడ్ పారా నువ్వైతే ఫస్ట్ పారా. మేమే తేటగాలంటే మాకనే తేటగాలన్నారు అక్కడ. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారు, ఎందుకంటే వ్యూ బాగుంటుందని ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతారు. అండ్ ఇది వచ్చేసి పారా రోడ్ అంటారు. ఫోటో దిగే ప్లేసెస్ అంటే మేము ఊరుకుంటామా, డెఫినెట్ గా ఫొటోస్ అయితే దిగుతాం కదా, వ్యూ బాగుంటాయి. ఇంకా మేమైతే స్టార్ట్ చేసి మా ఫ్రెండ్ ఎట్లా దిగుతుండే చూడండి. రోజా ఇది ఓకే. ఇట్లా నవ్వుకుంటాం అనమాట. బ్యాక్గ్రౌండ్ లో మేము ఒకరు ఫోటో దిగుతుంటే ఇంకొకరు నవ్వుతూనే ఉంటాము కంటిన్యూస్ గా. ఇంకా ఫోటో దిగుతున్న టైంలో ఇంకా వెహికల్స్ అన్ని పాస్ అవుతూ ఉంటాయి. ఇంకా రాకముందే మనం మంచి మంచి ఫొటోస్ అన్ని క్లిక్ చేసేసుకోవాలి. అండ్ వర్షం వచ్చి అప్పుడే పోయింది కదా, అందుకని వెదర్ అయితే ఇట్లుంది. ఇంకా మేమైతే మంచిగా ఫొటోస్ అయితే దిగుతా ఉన్నాము. నేను మా హస్బెండ్ కూడా మంచిగా ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా వెనక నుంచి కార్ వచ్చేసరికి మళ్ళీ పక్కకు జరుగుతున్నాము.
రోడ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంకా అందులోనే ఇంకా వెహికల్స్ అన్నీ పాస్ అవుతూ ఉంటాయి. అవి రాకముందే ఇంకా మంచి మంచి ఫోటోలు అయితే దిగాలి. ఇంకా అందుకని మేమైతే దిగుతున్నాము. బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. ఇంకా పల్లెటూరు వైబే, ఇంకా పల్లెటూరు లాగా ఉందన్నమాట. కొంచెం ఆంధ్ర సైడ్ అట్లుంటే చూసిరా అట్లుంది. ఇంకా మేమైతే వెరైటీ స్టిల్స్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్ షూట్ అనమాట. ఆల్రెడీ మాది ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నాం ఇద్దరము. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లో కూడా నన్ను మోయలేదు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మోస్తుండో. ఫోటోగ్రాఫర్స్ కూడా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అప్పుడు మోయమంటే అన్నా నా వల్ల కాదన్నాడు. ఇప్పుడేమో మంచిగా మోస్తుండో. ఇప్పుడు ఎవరు లేరు తీరా నాకు సాంగ్ పడండి. సో ఇట్లా మంచిగా మేమైతే పారా రోడ్లో అయితే ఫొటోస్ దిగినాము. పారా రోడ్ అంటే ఇదే, మీరు కూడా చూసేయండి. ఒకటి చూపినా, దీని ఏం లీవ్స్ అంటారు? ఏమో తెలియదు నాకు కూడా. బటర్ఫ్లై. ఎందుకు బటర్ఫ్లై ఉంటాయి? బటర్ఫ్లై లాగా ఉంది కదా, అందుకని బటర్ఫ్లై లీవ్స్ అంటే ఇదేందో మాకు కూడా తెలియదు. మాకు ఇట్లా అనిపించింది. అంటే లావుగా ఉంటే టెడ్డీ బెర్ లీవ్స్ అంటారా? కాదు, ఇవి లావు అంటే కూడా లావు బటర్ఫ్లై అంటాం అంతే. ఇది అంటే బటర్ఫ్లై ఎందుకంటే ఇప్పుడు షేప్ లావుగా అది. ఉన్నప్పుడు యా, చెబ్బి అయినాయి కొన్ని ఇట్లా బటర్ఫ్లై. బటర్ఫ్లై తిని లావుగా. యా. సో పారా రోడ్లో ఫొటోస్ దిగినాక మేమైతే అగోడా ఫోర్ట్కి అయితే వచ్చేసినాము. అగోడా ఫోర్ట్లో ఇంకా టికెట్స్ తీసుకున్నాం. ఆమె 150 అని చెప్పింది. నిన్ను అడిగితే 6 members తీసుకున్నాం. 6 members కి ఎంత? సో దీస్ ఆర్ ద టికెట్ గైస్. ఓకే, ఒక్క టికెట్ 25 రూపీసా? సో ఇది అగోడా ఫోర్ట్ వ్యూ. ఇంకా చూపిస్తాం, మీరు కూడా రండి లోపలికి అయితే, మీరు కూడా చూసేసేయండి. ఇట్లా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇది చెప్పిన కదా ఆల్రెడీ మీకు, మస్తు వర్షం వచ్చిపోయిందని. ఇంకా అందుకని ఇట్లా ఉంది మొత్తము. కానీ మేము నడిచేటప్పుడు వర్షం రాలేదు. మాకు అదొకటే మంచిగా అనిపించింది. అసలు మేము తడవకుండా మంచిగా పోతున్నాము. కొంచెం గోల్కొండ ఫోర్ట్ ఉన్నట్టే ఉంది కదా చూస్తుంటే. ఇట్లనే అన్ని ఫొటోస్ అయితే పెట్టారు. ఇంకా వాళ్ళకి రిలేటెడ్ అయితే పెట్టారు, గోవాకి రిలేటెడ్. ఇట్లా ఫ్రేమ్స్ అన్నీ పెట్టేసిరు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. ఇంకా ఇటు నుంచి మేము మెల్లగా నడుచుకుంటే ఇంకా అంతా వెళ్తున్నాము. గోడలు చూడండి ఎట్లున్నాయో మొత్తము. గోవాలో మనం ఎక్కడ గోడలు చూసినా కూడా సేమ్ ఇట్లనే అనమాట. అందులో నుంచి చిన్న చిన్న చెట్లు అయితే మొలుస్తాయి. మేబీ వాటర్ నియర్ ప్లేస్ కాబట్టి అట్లా అయిందేమో, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. బట్ మోస్ట్లీ గోడలు అన్నిటికైతే ఇట్లా చిన్న చిన్న చెట్లు అయితే మొలిచి ఉంటాయి. ఓవర్ యాక్టింగ్ గాయ్. ఇప్పుడు కల్జో మార్చాలన్నమాట. ఎందుకంటే కల్జోడు ఎందుకు పెట్టుకున్నాడంటే, కాదు పక్కన అమ్మాయిలు ఉంటే సైడ్ కి చూస్తాడు, ఇలా పెట్టుకొని చూస్తాడు డైరెక్ట్. ఫస్ట్ పెట్టిన ఎందుకంటే బ్రౌన్ కదా, నేను అవన్నీ చూస్తుంటే ఈజీగా కనిపించేస్తుంది. బ్లాక్ అయితే నేను అవన్నీ చూస్తున్నానని కనిపించదు, తెలియదు. ఎందుకంటే ఇక్కడ అందరు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళని చూడడానికి ఇలా బ్లాక్ పెట్టుకున్నాడు. ఇది వచ్చేసి గోగల్స్ చూపించు. ఇవి వచ్చేసి మేము రెంట్కి తీసుకున్న కార్లో దొరికినాయి. దొబ్బేసిండి, ఇక దొబ్బేసే బుద్ధి ఎక్కడ చూసినా కూడా అర్థం కాదు. ఫోర్ట్ లోపలికి వెళ్ళి ఇంకా మెల్లగా నడుచుకుంటూ పైకి వెళ్ళి చూస్తే ఇంకొక బీచ్ కూడా కనిపిస్తుంది మనకి. ఫోర్ట్ పక్కనే ఉంటుంది. సో వ్యూ చూడండి ఎట్లుందో. ఇట్లా మొత్తం చెట్లుండి ఇట్లా వాటర్ అయితే ఉంది. ఇంకా ఫోర్ట్ చూసేసుకున్నాక ఇంకా అందరికి ఆకలి అయింది. ఇంకా అందరం అయితే మ్యాగీ ఆర్డర్ చేసినాము. అది వచ్చేలోపు మా ఫ్రెండ్స్ అయితే ఇక టీ తాగేస్తున్నారు. సో ఇక్కడ అన్ని షాప్స్ 6 లోపే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఫోర్ట్ అయితే 5 వరకే ఓపెన్, తర్వాత అయితే లోపలికి ఎంట్రీ లేదు, అందుకని క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఫోర్ట్లోకి ఎవరు రావాలి కాబట్టి ఇంకా వీళ్ళు కూడా షాప్స్ అయితే క్లోజ్ చేసేస్తారు 6 లో. సో ఇప్పుడు గోవాలో ఉన్నా కదా, మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మా ఫ్రెండ్ని పిలుస్తాగండి. రోజా వస్తున్నా. ఇది ఒక చిన్న ప్రాంక్ అనమాట. నేను ఇట్లా అందరినీ పిలుద్దాం లైన్ ఒక్కొక్కరిని. వాళ్ళ ఫోటో అనుకొని ఇక్కడ చూస్తారు కదా, మన ఇద్దరం వాళ్ళ దిక్కు చూద్దాం. ఇప్పుడు నిన్నైతే ఎలా చూస్తానో వాళ్ళని కూడా అట్లనే చూద్దాం. ఒక్కొక్కరిని పిలిపి ఇప్పుడు. ఓకే, సో అట్లయితే ఇంకా మేమైతే గోవాలో చాలా ప్లేసెస్ తిరుగుతున్నాము. ఓకే, ఫోటో అయితే తీసుకుందాం. పిన్కర్ రోజా నువ్వు కూడా రా. ఇట్లా ఇప్పుడు మన ముగ్గురం చూద్దాం. మన ముగ్గురం ఇంకా చూడండి. సో గాయస్ నెక్స్ట్ లవా వస్తున్నాడు. మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తా. లవా ఓకే, ఒక ఫోటో దిగు.
ఓకే నెక్స్ట్ వేరే వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను గైస్. వచ్చేసి ఆల్రెడీ మీరు చూసారు కదా, చాలా వీడియోస్లో ఉన్నాడు భార్గవ్. ఈ రండి ఫోటో దిగుదాం ఒకటి. ఏ రోజా కొంచెం రావా? ఏంది? అవును వీడియో రికార్డ్ చేస్తుంది. మరి ఏమైనా పిలవట్లేదనా? ఏమైంది అంటే ఏంటంటే ఇది ఒక ప్రాంక్ అనమాట. ఎవరైనా వచ్చిన వాళ్ళని మేము ఫేసెస్ ఇట్లనే పెట్టి చూస్తాం, అది ప్రాంక్. ఇది ప్రాంక్ అంటే తెలియట్లేదు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి సూరజ్ ఇక్కడ. ఏ అందరం నుంచి ఒక ఫోటో తీసుకుంటే అయిపోతుంది కదా. ఏ రోజు వచ్చిన సూరజ్ మంచి ఓకేనా? అసలు ఎట్లా నుంచి నాకు అర్థమవుతుంది ఏమైంది అంట. గైస్ ఫైనల్లీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాం. రండి అందరం ఒక గ్రూప్ ఫోటో దిగుతా అయిపోతుంది. ఏ గ్రూప్ ఫోటో ఏ ఇది ఆఫ్ చేస్తా ఇప్పుడు దా. అబ్బా రా అని చెప్పిన. రండి ఒక నార్మల్ ఒక వీడియో తీసుకొని ఫోటో దిగుదాం రండి. రండి. సో అందరు హాయ్ చెప్పండి ఫస్ట్. అందరు నాకు అక్కడికి వస్తే నేను అందరు వీడియో ఆడిందా? అందరు ఉన్నారా? ఓకే లవ్ లేనట్టుండో. ఓకే అందరు హాయ్ చెప్పండి ఫస్ట్. హాయ్ బాయ్. రివర్స్. మీరు అందరు ఇటు వచ్చి నించుంటే ఫేస్ చూస్తే నీకు తెలుస్తుంది. మీరు అందరు ఎన్నుకుంటేసరికి ఆయన చూడలే. షిట్. సో మేము రెడీ అయిపోయినాము, బాగా బీచ్కి వెళ్తున్నాం నైట్ టైంలో. సో మేము ఇంకా బాగా బీచ్కి వెళ్ళలేదని ఇంకా ఇవాళ అయితే వెళ్తున్నాము. డే 1లో మీరు ఆల్రెడీ చూస్తుంటే మేము బాగా బీచ్కి వెళ్దామని సగం దూరం వెళ్ళి ఆగిపోయినాము. అందుకని డే 2లో అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే. సో ఆ బీచ్ కూడా చాలా బాగుంది, నేను కూడా మీకు చూపిస్తా చూడండి. ఇంకా మనం వెళ్ళే దారిలోనే ఇట్లా అన్ని క్లబ్స్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి. ఇంకా కార్ అయితే ఒక దగ్గర పార్క్ చేసుకొని ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినాం బీచ్లోకి. ఇంకా చూడండి ఇట్లయితే ఉంటుంది వ్యూ. సేమ్ కలంగట్ బీచ్ ఎట్లుందో అట్లనే ఉంటుంది. ఇక రెండు పక్క పక్కనే. ఇంకా నైట్ టైంలో కదా వీడియోస్ అన్ని అంత కరెక్ట్గా రాలేదు. అండ్ వ్యూ మన ఐస్తో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది అసలు. మనకు ఒకవేళ ఆకలి అయితే ఇక్కడ ఫుడ్ కూడా తినొచ్చు, ఎందుకంటే అన్ని దాబాలు రెస్టారెంట్ ఇట్లా కనిపిస్తాయి. ఇంకా మీకు ఆల్రెడీ చూపించిన కదా కలంగట్ బీచ్లో సేమ్ అట్లనే అనమాట ఇక్కడ కూడా. ఇంకా నైట్ టైంలో బీచ్ అయితే ఇట్లుంది. కొద్దిసేపు కూర్చొని ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళే దారిలోనే ఫుడ్ అవన్నీ తీసుకొని పోయినాము. ఇవాళ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. డే 1 గోవాలో నైట్ టైం తెచ్చుకున్న ఫుడ్ అయితే మాకు నచ్చలేదు, బట్ ఇవాళ అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది బిర్యానీ కూడా టేస్టీగా. అండ్ నేను తీసుకున్న విల్లాలో ఫ్యాన్స్ చూడండి ఎంత బాగున్నాయో, అందుకని ఇట్లా వీడియో తీసుకున్నా, మంచిగా అనిపించింది. లైట్స్తో ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉందని ఇట్లయితే వీడియో తీసుకున్నా, మంచిగా ఉంది కదా అన్నట్టు. అండ్ గోవా డే 2 వ్లాగ్ ఎండ్ అయిపోయింది. అండ్ డే 3 కోసం అయితే వెయిట్ చేయండి గోవాది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.